నిస్సందేహంగా ఒక రకంగా కాదు, ట్రాప్లోనే ఉన్నారు. ఏది అన్ని విషయాల్లోనా? చాలా విషయాల్లో ట్రాప్లో పడిపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇది చెప్పడానికి మనం మొహమాటపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాధేస్తుంది ఈరోజు. నిజంగా మీరు అన్నట్టు 30 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆ సమస్యలన్నీ పూర్తి చేసుకొని, అలాగే వాళ్ళు అంటే 5 సంవత్సరాలు ఒక్కడు కూడా నిర్వహించకుండా 6,000 పోస్టులకు మాత్రమే డిఎస్సి ఇస్తే లాస్ట్లో అది ఈరోజు సరి చేసుకొని, మీరు అన్నట్టు 106 కేసులు దీని మీద పడ్డా కూడా ఈరోజు 15,941 మందికి, మిగిలిన 406 మందికి సంబంధించి కొన్ని పత్రాల్లో కావచ్చు, వాళ్ళ ధృవీకరణ పత్రాల్లో కావచ్చు, సర్టిఫికెట్లో కావచ్చు, రిజర్వేషన్కి సంబంధించిన కొన్ని విషయాల్లో కావచ్చు, సరైన సమాచారం వాళ్ళు ఇవ్వనందువల్ల అవి కొన్ని పక్క పెట్టడం కూడా జరిగింది. మీరు అన్నట్టు నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రొమ్ము విరుచుకొని దమ్ముగా చెప్పుకోవచ్చు ఇది కదా. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు 1,96,000 మంది అధ్యాపకుల్ని నియమించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే అన్న నందమూరి తారక రామారావు గారు 3 పర్యాయాలు ఇవ్వడం కూడా జరిగింది ఆయన హయాంలో. ఇవన్నీ చెప్పుకోలేకపోతున్నారు వీళ్ళు. దమ్ముగా చెప్పుకోవాలి కదా ఈరోజు. మీరు చెప్పినట్లు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎలాంటి సమస్య లేకుండా వెళ్ళారు. 150 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 106 కేసులను ఎదుర్కొన్నారు. పారదర్శకంగా ఎవరికి ఇబ్బంది లేకుండా గతంలో రాజకీయ నాయకుల చేతుల్లో ఉండేవి, మీకు తెలుసు. జిల్లా పరిషత్ చైర్మన్ చేతిలో ఉండేవి, అప్పుడు సమితి ప్రెసిడెంట్ ఉండేవాడు, సమితి ప్రెసిడెంట్ చేతుల్లో ఉండేవి. కానీ దాన్ని రాజకీయ నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ కాకూడదు, భావి భారత పౌరులను తీర్చిదిద్దే అధ్యాపకుల్లో రాజకీయం ఉండకూడదని చెప్పని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు దీన్ని మొదలు పెడితే 1984లో ఈ రోజు వరకు అదే కొనసాగుతుంది అంటే ఎంత పారదర్శకంగా ఉందో ఆలోచించుకోండి మీరు.